యో వాట్ ఇస్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అవుతుంది, చాలా ఇయర్స్ తర్వాత బ్లాగ్ అవుతుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. నేను ఉదయపూర్ వెళ్తున్నా. సో మధ్యలో లేఓవర్ ఉంది, హైదరాబాద్ టు బాంబే, బాంబే టు ఉదయపూర్. ఇంకా మధ్యలో చెప్తా లైఫ్లో ఏమవుతుంది, ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది, లైఫ్ అప్డేట్ చెప్తా. అట్లనే ఉదయపూర్ చూసేద్దాం. చలో. టాటా టాటా ఏమని రాసిరా, ఏం రాయలేం. అయితే ఇప్పుడు ముంబై ల్యాండ్ అయినాం, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో. అది కూడా ఫుల్ వర్షం, అసలు టర్బులెన్స్ మామూలుగా లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం డ్రిజిల్ ఉంది, కాకపోతే మోస్ట్లీ వెదర్ బెటర్ అవుతుందేమో చూడాలి. మనం వెళ్తున్నప్పుడు ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉండాలి. క్లైమాక్స్ అంటే ఇప్పుడు మాత్రం క్లైమాక్స్ కావద్దు, కానీ ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం ఫ్లైట్, చూద్దాం ఏమవుతుందో. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇప్పుడు ఫస్ట్ మనమే ఉన్నాం రా. ఫైనలీ ఉదయపూర్ వచ్చేసినాం. ఇప్పుడే హోటల్కి వచ్చినాం. ముందే ఒక బాస్కిన్ రాబిన్స్ ఉంది. ఉదయపూర్ ఇంత డెవలప్ అయింది అనుకోలేరా కార్తీక్? నేను నువ్వు అనుకున్నావా? కార్తీక్ ఏడున్నారా? ఏడా అసలు నువ్వు ఏదో పరిచయం కూడా చేయలేదు. పరిచయం తీసుకురా కార్తీక్. నేనా? నథింగ్ టు సే. కార్తీక్ నేను స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. సో స్కూల్ అయిపోయినప్పటి నుంచి తర్వాత ఎప్పుడు కలిసినామో మళ్ళీ అప్పుడప్పుడు కలిసాం, కానీ మళ్ళీ జాబ్కి వచ్చినాక ఇంకా ఫ్రీక్వెంట్గా కలుస్తాం అనమాట. సో ఫైనల్గా ఇద్దరం ఒక ట్రిప్ వేసినాం ఉదయపూర్కి. చూడాలి, ఫస్ట్ ట్రిప్, హోప్ఫుల్లీ మోర్ ట్రిప్స్. సో ఇది రూమ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడనే ఎండ్ అయిపోయింది. ఇది వాష్రూమ్, ఇదంతా లగేజ్ చిన్నది. హోటల్ పేరు ఓటీసీ బై చార్లాల్ ఘాట్ అనమాట, అంతే కదా? సో ఇది చిన్న రూమ్ టూర్. చలో ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్దాం ఇక. మనం ఈ ట్రిప్లో 2 మాణిక్ చౌక్లు పోతున్నాం. ఇక్కడ ఒక మాణిక్ చౌక్ ఉంది, అహ్మదాబాద్లో ఒక మాణిక్ చౌక్ ఉంది.
సో గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డే 2 అనమాట. నిన్న కొంచెం మరీ ఎక్కువ వాక్ అయిపోయింది. ఇక రాత్రి డిన్నర్ చేసి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో ఇంకా వ్లాగింగ్ కాలే, మోస్ట్లీ వీడియోస్ తీసిన. అయితే ఈరోజు మార్నింగ్ ఇట్లా ఉదయపూర్కి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బాహుబలి హిల్స్ అని ఒకటి ఉంది. ఇప్పుడు అది ఎక్కడానికి వచ్చాను. కైండ్ ఆఫ్ ఒక 10 minutes ట్రెక్ అంట. వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. పైకి వెళ్ళినాక వ్యూ చూపిస్తా. చలో బాయ్. ఫైనల్ వచ్చేసినాం. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, మ్యాగీ స్టాల్స్, టీ స్టాల్స్. క్రేజీ వ్యూ ఉంది. ఇటు ఇంకొంచెం ట్రెక్ దిగి అక్కడ చూపిస్తా. అయితే సన్ రైజ్ వ్యూయింగ్ పాయింట్ అనమాట. హియర్ ఇస్ ద సన్ రైజ్. వెదర్ క్లౌడీ ఉండడం వల్ల సన్ రైజ్ కనిపేదేమో అనుకున్నాను. బెటర్, నైస్, అట్లీస్ట్ వి గాట్ వాట్ వీ కేమ్ ఫర్. హియర్ ఇస్ ద వ్యూ. జనాలు కూడా ఎంత క్రౌడెడ్ ఉంది. పొద్దున ఇంత క్రౌడ్ ఉంది. ఇవన్నీ మ్యాగీ స్టాల్స్. మళ్ళీ ఇందాక వెనకాల నేను చూపించినది. వాట్ అ వ్యూ బ్రో, వాట్ అ వ్యూ. క్రేజీ అండ్ క్రౌడ్. యో గాయ్స్, ఫతేహ్ సాగర్ లేక్ వచ్చాం. క్రేజీ ఉంది లేక్. చూపిస్తా చూడండి. లుక్ ఎట్ ద వ్యూ. తెలిసి ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి ఎక్కువ దీన్ని కమర్షియలైజ్ చేయలేదు అనుకుంటా. కానీ ఒకవేళ పాపులేషన్ ఎక్కువైతే మన ట్యాంక్ బండ్లో అవుతుంది. ఒకప్పుడు హుసేన్ సాగర్ లేక్ కూడా ఇట్లా ఉండే అనుకుంటా. క్రేజీ. దీని చుట్టూ హోటల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే హోటల్స్ లేక్ పిచ్చులతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనుకుంటా. ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ సిటీకి బయట ఉన్నాం. ఎందుకంటే టూరిస్ట్ అట్రాక్షన్స్ మొత్తం ఓల్డ్ సిటీలు ఉన్నాయి. లుక్ ఎట్ ద వ్యూ గైస్, లుక్ ఎట్ ద వ్యూ. కాకపోతే ఇప్పుడే బాహుబలి హిల్స్ ట్రెక్ చేసి ఇటు ఏమంటారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినాం. దాంట్లో ఫతేహ్ సాగర్ లేక్ కనిపిస్తే చూస్తున్నాం. కాకపోతే ట్రెక్ ఎక్కిన తర్వాత నాకు ఏమర్థమైందంటే నా మెంటల్ హెల్తే కాదు, నా ఫిజికల్ హెల్త్ కూడా ఖరాబ్ ఉంది అనిపించింది. ఏమంటారో కాదు. దీని మీద నేను స్పందన ఏంటి? స్పందించడానికి కూడా కలిసి యాన్యువల్ మెంబర్షిప్ తీసుకొని ఒక నెల రోజు కూడా పోని మీ స్పందన ఏంటి? డోంట్ ఎక్స్పోజ్. అదే అనమాట. యాక్చువల్గా మనం సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి అంత మాట్లాడుతున్నారు. కానీ ఒక మౌంటైన్ ట్రెక్ చేసినా, ఒక చిన్న హిల్ ట్రెక్ చేసినా కానీ చుక్కలే. ఇంటికి పోగానే ఫస్ట్ నేను జిమ్కి పోగానే ఇట్లా ట్రెడ్మిల్ ఇంక్లైన్ పెట్టుకొని వాక్ చేస్తాను. ప్రాక్టీస్ చేస్తాను నెక్స్ట్ ట్రిప్ కోసం. JMB. ఇక్కడ ఫేమస్ ప్యాస్ కి కచోరీ, జిలేబీ, ఫాఫడా చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడ ఆథెంటిక్. ఇప్పుడు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ ఆథెంటిక్ డిష్ తినాలి. ఇప్పుడు మనం హైదరాబాద్కి వచ్చాం అనుకో, ఎవరైనా ఏం చెప్తారు? హైదరాబాద్ బిర్యానీ తినమని చెప్తారు. లేకపోతే మన దగ్గర హలీం బాగుంటుంది, హలీం తినమని చెప్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి వాళ్ళు ఆథెంటిక్ డిషెస్ తినాలి. ఇక్కడికి వచ్చి మనం హైదరాబాద్ బిర్యానీ అవన్నీ తిన్నాం అనుకో, బిస్కెట్ ఉంటుంది ఎట్లయినా, అంత మంచిగా ఉండవు. సో ఎక్కడ డిషెస్ అక్కడనే బాగుంటాయి, ఎక్కడ డిషెస్ అక్కడనే ట్రై చేయాలి. సో ట్రై చేసి చూద్దాం. సో ఇది ఇక్కడ ఫేమస్. ఇది ప్యాస్ కచోరీ, ఇది జిలేబీ, ఇది టోక్లా. ఇది 2 దొరుకుతాయి. ఇది కూడా దొరుకుతాయి కూడా, కానీ ప్యాస్ కచోరీ దొరుకుతుంది మోస్ట్లీ. ట్రై చేసి చూద్దాం. Here we are at Sajjangarh Palace. ఇట్లా వ్యూ ఉంది ఇక్కడ నుంచి, సజ్జన్గఢ్ ఫోర్ట్ నుంచి. అది పిచ్చోలా లేక్, ఇది ఫతేహ్ సాగర్ లేక్. ఇదంతా సిటీ. పిచ్చోలా లేక్ ఉన్న సైడ్ ఏమో అదంతా ఓల్డ్ సిటీ, ఇదంతా న్యూ సిటీ. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అటు ఫతేహ్ సాగర్ లేక్ సైడ్ అదంతా న్యూ సిటీ. సజ్జన్గఢ్ ప్యాలెస్కి వ్యూ చూడడానికి వస్తారంటే ఏదో అనుకున్నా. ఇంకా చూడండి, జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ, లుక్ ఎట్ ద వ్యూ.
అయితే మేము ఇక్కడ రాజస్థాన్లో ట్రెడిషనల్ డిషెస్ ఉన్నా కానీ చెప్పి ఇక్కడ ప్లేస్ ఉంది ఒకటి ట్రెడిషనల్ ఖానా అనే. కాకపోతే నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను పొద్దున ఇదేంది ప్యాస్కి కచోరీ జిలేబీ తిని డోక్లా తిని అసలు ఎట్లుందో చెప్పలేదు. ప్యాస్ కచోరీ బాగుంది, అది ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో సమోసా కట్టట్లా ఉంది. జిలేబీ సేమ్ మన హైదరాబాద్లోనే ఉంది. డోక్లాని ఎప్పుడు తిన్నా, ఫస్ట్ టైం తిన్నా, బాగుంది. సో వీ కెన్ స్టిల్ ట్రై. యా, ఇప్పుడు ట్రెడిషనల్ ఖానాకి వచ్చినాం. ఆ ట్రెడిషనల్ ఖానా మొత్తం బుఫే చూపిస్తా. ఇట్స్ లైక్ థాలీ, అన్లిమిటెడ్ థాలీ. సో ఇది చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు వెయిటింగ్ టైం ఉంది, ఇంకే ఒక 5 to 10 minutes మేబీ. ఆ తర్వాత లోపలికి వెళ్తాం, తిని చెప్తా ఎట్లా మరి. This is how it is served. This is what Rajasthani traditional khana looks like. Let's taste it. Did they give you any combination? కట్టు పన్న ఒక రాడ్ తలేవా అంటే ఏదైనా అయితే పోయినామా అది తాళి తినడానికి. తాళి అనుకున్నట్టు లేదు. నేనేమనుకున్నా అంటే ఏ ప్లేస్కి పోతే ఆ ప్లేస్కి తగ్గట్టు తిందాం అనుకున్నాను. కాకపోతే వీళ్ళు మళ్ళీ నన్ను రాంగ్ ప్రూవ్ చేశారు. అక్కడ పోయి అక్కడ ఒథెంటిక్ డిష్ తిందాం అనుకున్నాను, అది బొక్కలా. దానికి ఇంకో రాడ్ ఏంటంటే ఒక్క డిష్, ఐ మీన్ ఒక్క థాలీ 840 రూపీస్. 840 రూపీస్. నేను మామూలుగానే ఇప్పుడు సుబ్బయ్య గారి హోటల్కి వెళ్తేనే దాంట్లో ఇది తినను అది తినను అంట. ఇట్లాంటి థాలీకి వచ్చి అది కూడా ఒక డిఫరెంట్ స్టేట్ ట్రెడిషనల్ డిష్ తిని ఇక ఏమైందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో 840 ఒక్కనే పర్లేదు తిన్నా కానీ ఇట్స్ ఓకే, అంత గలీజ్ కూడా లేదు. కాకపోతే అందరు నాకు ఎందుకో రుద్దుతున్నారు అనిపించింది దానిపైన, ఏదేదో ఫుల్ బాగా ఫేమస్ అన్నట్టు. ఇక ఓనర్స్ కొంచెం ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. సో అందరు వాళ్ళతో నైస్గా డీల్ చేస్తున్నారు అనమాట. ఏందో మరి నాకైతే అంత ఓవర్ రేటెడ్ అనిపించింది. సో అట్లా ఒక రూమ్కి వచ్చేసినాం, ఫ్రెష్ అవుతాం. ఫ్రెష్ అయ్యి కర్రీమాత టెంపుల్ రూపే పోతాం అంతే. ఇంకా దిస్ ఇస్ ద ఫిట్. ఈ షర్ట్ నాకు బాగా నచ్చింది, మొన్న అనుకున్నా. ఫుల్ ఎక్స్పెరిమెంటల్ అనమాట. చలో